ఢిల్లీలో బీజేపీ విజయంతో సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ సీఎం రేస్లో ముందున్నారు. గెలిచిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు పర్వేష్ వర్మ. దీంతో ముఖ్యమంత్రి ఆయన కావచ్చనే ప్రచారం జోరందుకుంది. బీజేపీని ఆదరించినందుకు ఢిల్లీ ప్రజలకు పర్వేష్ వర్మ ధన్యవాదాలు తెలిపారు. और इतने लंबे समय के बाद में यहाँ पर भारतीय जनता पार्टी की सरकार बनी है। सबसे खुशी की बात यह है कि जो दिल्ली में सरकार बनेगी वो प्रधानमंत्री जी के साथ में चलकर काम कर पाएगी। हमें उनका 10 साल से साथ नहीं मिल पा रहा था, दिल्ली में कोई काम नहीं हो पा रहा था, मगर ये जो सरकार बन रही है दिल्ली में, ये प्रधानमंत्री जी के विजन को दिल्ली में लेके आएगी। मैं दिल्ली की जनता का बहुत बहुत एक बार फिर से धन्यवाद करता हूं। और ये जीत, ये प्रधानमंत्री नरेंद्र मोदी जी की जीत है, ये सभी दिल्ली वासियों की जीत। जंगपुरा विधानसभा का चुनाव हम सब कार्यकर्ताओं ने मिलकर बहुत मेहनत से लड़ा। जंगपुरा विधानसभा के लोगों ने भी बहुत प्यार मोहब्बत सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए। तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे, जंगपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे। बाकी तो अब बाकी देखते हैं। పార్టీ ఆవిర్భావం నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే తప్ప ఓటమెరుగని ఆప్ ఘోరంగా ఓడిపోయింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రులు సత్యేంద్ర జైన్, సౌరభ్ భరద్వాజ్ అందరూ ఓటమి పాలయ్యారు. టఫ్ ఫైట్లో ఢిల్లీ సీఎం అతీషి ఒక్కరే గెలుపు తీరాలకు చేరారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ 3182 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఆయనపై విజయం సాధించారు. 2013లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన కేజ్రీవాల్ అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ను ఓడించారు. ఇప్పుడు షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఓట్లు చీల్చి కేజ్రీవాల్ ఓటమికి లైన్ క్లియర్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి కాల్కాజీ నుంచి గెలిచారు. ఆప్ అగ్రనాయకత్వంలో గెలిచింది ఆమె ఒక్కరే. జంగ్పూర్లో మనీష్ సిసోడియా ఓడిపోయారు. అవధ్ ఓజు కోసం పహార్గంజ్ నుంచి జంగ్పూర్కు మారి ఓటమి మూటగట్టుకున్నారు. ఆప్ కీలక నేతలుగా ఉన్న సత్యేంద్ర జైన్, సౌరభ్ భరద్వాజ్ సైతం ఓటమి పాలయ్యారు. ఆప్ కోర్ టీం మొత్తం ఇంటిదారి పట్టింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. అన్ని వర్గాలపై ఉచితాల వర్షం కురిపించినా ఈసారి హస్తిన ఓటర్లు కేజ్రీవాల్ను నమ్మలేదు. ఆప్ ఘోర పరాజయానికి ప్రధాన కారణం అవినీతి ఆరోపణలే. అవినీతిని చీపురుతో ఊడ్చేస్తామంటూ పార్టీ పెట్టిన కేజ్రీవాల్ ఈసారి ఢిల్లీ ఓటర్లే అధికారం నుంచి ఊడ్చిపడేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి మరక అంటించింది ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు. ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్లపై అవినీతి ఆరోపణలు, అరెస్టులు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇక శీష్ మహల్ వ్యవహారం కేజ్రీవాల్ ఇమేజ్ ను టోటల్ గా డ్యామేజ్ చేసేసింది. సామాన్యుణ్ణి అంటూ అధికారంలోకి వచ్చిన వ్యక్తి విలాసవంతమైన భవనం కట్టుకోవటం అందరినీ షాక్కి గురిచేసింది. కేజ్రీవాల్ పై జనాల్లో విశ్వసనీయత విపరీతంగా తగ్గింది. అవినీతి ఆరోపణలు, శీష్ మహల్ వ్యవహారాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది బీజేపీ. కేజ్రీవాల్ కు చెక్ పెట్టడంలో సక్సెస్ అయింది. 10 ఏళ్లుగా అధికారంలో ఉండడం, ప్రధాన హామీలు అమలు చేయలేకపోవటం ఆప్ ఓటమికి మరో కారణంగా చెప్పొచ్చు. యమునా నదిని శుభ్రపరచడం, ఢిల్లీ రోడ్లను అందంగా తీర్చిదిద్దడం, పరిశుభ్రమైన నీటిని అందించడం లాంటి హామీలు ఏదీ నెరవేరలేదు. ముఖ్యంగా పొల్యూషన్ విషయంలో కేజ్రీవాల్ ఎలాంటి చర్యలు చేపట్టలేకపోవటం, కేంద్రంపై నిందలు వేయడం ఢిల్లీ ఓటర్లకు అస్సలు నచ్చలేదు. యువ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి అందుకే దూరమయ్యారు. ఇక ఢిల్లీలో ఆప్ ఓటమికి కాంగ్రెస్ కూడా ఓ కారణమే. ఓట్లు చీల్చి చీపురు పార్టీని చెల్లాచెదురు చేసింది. వరుసగా మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 0 సీట్లకే పరిమితమైన 6% ఓట్లు రాబట్టింది కాంగ్రెస్. ఈ ఓట్లే ఆప్ కొంప ముంచేశాయి. చాలా స్థానాల్లో కాంగ్రెస్ ఓట్లు చీల్చడం బీజేపీకి కలిసొచ్చింది.
కొన్ని చోట్ల ఆప్ను ఓడించడానికి కాంగ్రెస్ ఓటర్లు బీజేపీకి ఓటేశారనే ప్రచారమూ జరుగుతోంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అతీషీని సీఎం చేశారు. ఇది పార్టీలో చీలికకు దారితీసింది. కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్ లాంటి నాయకులు బీజేపీలో చేరిపోయి ఆప్ను దెబ్బతీశారు. మొత్తం మీద ఢిల్లీలో ఆప్ కథ ముగిసిపోయింది. కేజ్రీవాల్ పై అన్నా హజారే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేజ్రీవాల్ అధికారాన్ని, డబ్బును దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. राजनीति में आरोप प्रत्यारोप होते रहते हैं, लेकिन जब आरोप होते हैं तो ये आरोप कैसे गलत है वो जनता को दिखाना जरूरी है कि ये मेरे ऊपर जो आरोप हुआ ये गलत है। ये साबित करना पड़ता है। जो साबित होगा तो कोई नहीं बिगड़ सकता है। वो सच हमेशा सच होता है, झूठा हमेशा झूठ होता है। तो सच के मार्ग से जाना चाहिए। दिल्ली में पहली बार एक मीटिंग हुई थी और उस मीटिंग में इन्होंने पक्ष और पार्टी निकालने के लिए सोच किया था और जिनको पक्ष और पार्टी में जाना है वो मीटिंग के लिए आ जाओ। मैंने देखा, मैंने तय किया पक्ष और पार्टी में मैं नहीं जाऊंगा।